రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే నిర్దేశిత మిల్లులకు తరలించడంతో పాటు తక్షణమే మిల్లుల వద్ద అన్లోడింగ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఆర్మూర్ మండలం పెరికిట్ శివార్లో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు బాల్కొండ మండల కేంద్రంలో మేపల్ మండలం వెంచిరాలలో పిఏసిఎస్ ఐకేపీ మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతులను పలకరించి ధాన్యం అమ్మకం విషయంలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయని ఆరా తీశారు. కేంద్రాలకు ఎప్పుడు ధాన్యం తీసుకొచ్చారు, ఎన్ని రోజులకు తూకం జరిగింది, కేంద్రాల నిర్వాహకులు సహకరిస్తున్నారా, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాల రికార్డులను పరిశీలించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలతో కూడిన వాహనాలు ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకుని నిల్వ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉన్న గోడౌన్లను గుర్తించాలని, హమాలీలు లారీల కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా సహకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా సరిపడా సంఖ్యలో టార్పాలిన్లు సమకూర్చుకోవాలని అన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. ఇంకనూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నందున కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. రైతులు ఇబ్బందులకు గురి కాకుండా నిర్ణీత గడువులోపు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా ఈసారి పెద్ద మొత్తంలో ధాన్యం దిగుమతులు కొనుగోలు కేంద్రాలను వస్తున్నందున వెంటనే ధాన్యం సేకరణ జరుపుతూ మిల్లుల వద్ద అన్లోడింగ్ లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఐకేపీ డిపిఎం సాయిలు, స్థానిక అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు. అంటే వీళ్ళేనా క్లోజ్ చేసి మీరు రైతా ఏం వేస్తారు? సన్నాలు ఎదొచ్చి ఎన్ని బస్తాలు వస్తే బాగున్నా థర్టీ దాకా మీది ఎప్పుడు హార్వెస్టింగ్ ఎప్పుడైంది? 10 days మీకు లారీ వస్తుంది. సరిపోయింది హార్వెస్టింగ్. రోజుకి ఎన్ని లారీలు ఏంటి రైస్ కూడా ఇలాగే తీసేసి పీరియస్ రైస్ కూడా ఇష్టం. ఇది ఇట్లా తడుస్తున్నాయి కొంచెం. వర్షం పడ్డా సార్, వర్షం పడ్డా కొంచెం డిస్కలర్ అవుతుంది అన్ని కోర్స్ లేపర్ 50 లాక్స్ పడుతుంది. ఎప్పుడు తెచ్చారండి మీరు? నేను అదే అంటే ఎక్కడైతే టోల్ చేసేటోళ్ళు కూడా వాళ్ళు ఒకటే టోల్ యూజ్ చేస్తారు. 2 టోల్ యూజ్ చేస్తే వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు, రాదు మళ్ళీ. ఎక్కువ పెట్టని తొందరగా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్య ఆల్మోస్ట్ డైలీ వర్షం వస్తుంది కదా, 15 days వరకు కంప్లీట్ 20 వరకు
బాయిస్ స్టార్ట్ చేస్తే ఖరీదు ఖరీదు బాయిల్ ఉంటుంది ఇది కూడా అంటే ఎప్పుడు ఫిల్ చేస్తారు? 4 days. అంటే వెయిట్ లాస్ అవుతుంది కదమ్మా, మరి బండ్ల మీద సార్ వర్షం పడ్డది నిన్నటి నుంచి అంత వస్తుంది. ఒకటే పంపించిన అక్కడ 3 స్టక్ అయిపోయినాయి సార్. కాపర్తిలో 2 అయినాయి సార్. మనం స్టార్టింగ్ వచ్చింది నాగంపేట తర్వాత రేంజర్లో సార్. అక్కడ రేంజర్ల తర్వాత అసలు గన్నీస్ ఇచ్చేసారు. చాలా టీమ్ గాడి వర్షం ఎక్కువ పడ్డది సార్ అక్కడ. అంటే వీళ్ళు ఇక్కడ సెంటర్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు ఆ ముందు 2-3 విలేజ్లు కూడా రేంజర్ల సొసైటీ ఫస్ట్ టైం సార్ వీళ్ళు చేయడం. మొత్తం ఇక్కడ ఫైనే వచ్చింది, కోర్స్ రాలేదా? 2-3 ఉన్నారు కానీ అది తీసుకున్నాం. లోడ్ అయితే తీసుకుంటాం. ఏవో సార్ కొంచెం చెకప్ చేయించినా సార్, అది ఓకే అయిపోయింది. 3.5 వచ్చింది సార్. ఇలా చేయించిన సార్ వచ్చి సర్టిఫై చేసింది. ఇది చూడండి డిఎం గారు